నమస్తే, నేను మీ రఘురామ్ రోతుల. భారత రాజ్యాంగం మనకు ప్రసాదించిన ప్రాథమిక హక్కుల్లో అత్యంత కీలకమైనది భావ ప్రకటన స్వేచ్ఛ. ప్రశ్నించే హక్కు ప్రజాస్వామ్యానికి ఊపిరి. కానీ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో కాస్త మితిమీరి మాట్లాడితే లేదా పాలకులను తీవ్రంగా విమర్శిస్తే ఏకంగా దేశద్రోహ చట్టాలు, ఉగ్రవాద నిరోధక చట్టాలు తెరపైకి వస్తున్నాయి. ఏపీలో యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ ఎపిసోడ్లో పోలీసులు ప్రయోగించిన ఊపా చట్టం ఇప్పుడు దేశవ్యాప్తంగా సరికొత్త న్యాయపరమైన చర్చకు దారితీస్తోంది. అసలు సాధారణంగా క్రిమినల్ చట్టాలకు ఈ ఉపా చట్టానికి ఉన్న తేడా ఏంటి? ఒక ప్రజాస్వామ్య దేశంలో కేవలం నోరు పారేసుకున్నంత మాత్రాన ఉగ్రవాద నిరోధక చట్టాలు వర్తిస్తాయా? అధికారం ఎవరి చేతుల్లో ఉంటే వారు తమ ప్రత్యర్థులపై ఈ చట్టాన్ని అస్త్రంగా వాడుతున్నారా? ఒకసారి ఈ చట్టంలో ఇరుక్కుంటే నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి ఎందుకు సంవత్సరాల కాలం పడుతోంది? ఈ కఠిన చట్టాలు కేవలం సామాన్యులకు, చిన్న చిన్న సోషల్ మీడియా యాక్టివిస్టులకేనా? మరి పరుష పదజాలంతో రెచ్చిపోయే పాలక ప్రతిపక్ష అగ్రనేతలకు ఇవి వర్తించవా? ఈ అన్ని అంశాలపై చట్టబద్ధమైన లోతైన విశ్లేషణను చూద్దాం. విమర్శించండి, మీ అభిప్రాయం చెప్పండి, కానీ గౌరవంతో చెప్పండి, బాధ్యతతో చెప్పండి, చట్టాన్ని గౌరవిస్తూ చెప్పండి. అప్పుడే మన ప్రజాస్వామ్యం మరింత బలపడుతుంది. అలా కాకుండా మా ఇష్టానికి మాట్లాడతాం, మా ఇష్టానికి ఏదైనా అంటామంటే ఐ ప్రామిస్ యూ విల్ ఫేస్ ద లీగల్ కాన్సిక్వెన్సెస్. థ్యాంక్ యూ. జై హింద్. భారతదేశ సాధారణ క్రిమినల్ న్యాయశాస్త్రం ప్రకారం నేరం నిరూపించబడే వరకు ప్రతి ఒక్కరూ నిర్దోషే. బెయిల్ అనేది ఒక హక్కు, జైలు అనేది కేవలం మినహాయింపు మాత్రమే. కానీ ఊపా చట్టంలో వచ్చేసరికి ఈ ప్రాథమిక సూత్రం తలకిందులవుతోంది. ఈ చట్టంలో సెక్షన్ 43D ఆఫ్ 5 ప్రకారం నిందితుడిపై మోపిన ఆరోపణల్లో ప్రాథమికంగా సత్యం ఉందని కోర్టు భావిస్తే ఇక బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు. అంటే ఇక్కడ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన బాధ్యత పూర్తిగా నిందితుడిపైనే పడుతోంది. సాధారణ కేసుల్లో 60 నుండి 90 రోజుల్లో పోలీసులు ఛార్జ్షీట్ వేయాలి. కానీ ఊపా కేసులో పోలీసులకు ఏకంగా 180 రోజుల సమయం ఉంటుంది. అంటే విచారణ ముగిసే లోపే నిందితుడు 6 నెలల పాటు జైల్లో మగ్గాల్సిందే. నువ్వు మతాల మధ్యలో చిచ్చు పెడుతున్నావు. ప్రభుత్వాలు మారతాయి కొరక. నీ బట్టలు పదీసి రోడ్డు మీద తొక్కి నారదీస్తావని పవన్ కళ్యాణ్ చెప్తారు కదా, అలాగే తొక్కి నారదీస్తారు కొరక. రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 ఆఫ్ 1A మనకు మాట్లాడే స్వేచ్ఛను ఇచ్చింది. అయితే అదే సమయంలో ఆర్టికల్ 19 ఆఫ్ 2 ద్వారా కొన్ని హేతుబద్ధమైన పరిమితులను కూడా విధించింది. దేశ సార్వభౌమాధికారం, జాతీయ సమగ్రత, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మాట్లాడే హక్కు ఎవరికీ లేదు. కానీ ఇక్కడే ఒక లీగల్ పాయింట్ ఉంది. ఎవరైనా వ్యక్తి ఒక రాజకీయ నేతను వ్యక్తిగతంగా దూషిస్తే అది గరిష్టంగా అపకీర్తి లేదా వ్యక్తిగత దూషణ, డిఫామేషన్, ఇంటిమిడేషన్ కిందకు వస్తుంది. దానికి సాధారణ న్యాయ నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవచ్చు. కానీ ఆ దూషణలో ఏకంగా దేశ సార్వభౌమాధికారానికి ముప్పుగానో లేదా నిషేధిత తీవ్రవాద సంస్థలకు మద్దతుగానో చిత్రీకరించి ఊపా చట్టాన్ని ప్రయోగించడం ఎంతవరకు సమంజసం అనేది ఇప్పుడు న్యాయ నిపుణుల ముందున్న ప్రశ్న. భారతదేశ చరిత్రలో కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నా తమను తీవ్రంగా వ్యతిరేకించే వారిపై, హక్కులతో ప్రశ్నించే సమాజంపై, విమర్శకులపై ఇలాంటి కఠిన చట్టాలను ప్రయోగించారనే విమర్శలు దశాబ్దాలుగా ఉన్నాయి. సుప్రీంకోర్టు సైతం గతంలో పలు సందర్భాల్లో వ్యాఖ్యానించినట్లు ఇలాంటి కేసుల్లో విచారణ ప్రక్రియ పెద్ద శిక్షగా, ద ప్రాసెస్ ఈజ్ ద పనిష్మెంట్గా మారుతోంది. ఒకసారి ఈ చట్టం కింద బుక్ అయితే తాము నిర్దోషులమని నిరూపించుకోవడానికి సంవత్సరాల కాలం పడుతుంది.
చివరకు కోర్టులు వారిని నిర్దోషులుగా విడుదల చేసినప్పటికీ ఆలోగా వారు కోల్పోయిన జీవితం, అనుభవించిన మానసిక క్షోభ ఏ చట్టం పూరించలేదు. ప్రజా సమస్యలు ఏంటో, నేను రేపులు చేశాను, దొమ్మిలు చేశాను, దౌర్జన్యాలు చేశాను, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ప్రశ్నించడం మాత్రమే నేను చేసిన తప్పు. ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను భోజనం చేయట్లేదు. వీళ్ళు కూడా ఈ రోజుకి 4 రోజుల నుంచి నేను అమ్మంతినట్లే మంచినీళ్ళు కొడతాను. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నా, మీరు చంపేస్తే పోలీస్ స్టేషన్లో చంపేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు నన్ను చంపేస్తే పోలీస్ స్టేషన్లోనే నా పేక పిసుకో, గాదే సాయి కృష్ణ హత్య జరిగింది కదా, అట్లాను ఎట్లా చంపేయండి. అంతేగాని మొత్తం వ్యవస్థని ఒక్క మనిషి కోసం ఇబ్బంది పెట్టి నా గొంతు నొక్కితేనో నన్ను చంపితేనో ఈ ప్రశ్న రాబోతుంది అనుకుంటే అది పిచ్చి పొరపాటు. ఈరోజు ఎక్కడికి వెళ్తే అక్కడ, అంటే ఈ రోజు బెయిల్ వస్తే ఇమీడియట్గా రేపు బెయిల్ వస్తే మళ్ళీ 4 బెయిల్లు. ఈ రాష్ట్ర చరిత్రలో 4 బెయిల్లు 4 రోజుల్లో వచ్చిన మళ్ళీ 5వ రోజు ఇక సమాజం ఆలోచించాల్సిన మరో ముఖ్యమైన కోణం ఉంది. ఎన్నికల ప్రచారంలో మైకుల ముందు పాలక మరియు ప్రతిపక్ష అగ్రనేతలు పరస్పరం చేసుకునే విమర్శలు, వాడే పదజాలం ఒక్కోసారి అన్ని గీతలను దాటేస్తాయి. సమాజంలో ద్వేషాన్ని రగిలించేలా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా కొన్ని బహిరంగ ప్రసంగాలు ఉంటాయి. కానీ ఆయా అగ్రనేతలపై ఎప్పుడైనా ఇలాంటి ఉగ్రవాద నిరోధక చట్టాలు ప్రయోగించబడ్డాయా అంటే చరిత్రలో దాదాపు లేదనే చెప్పాలి. వారికి ఉండే రాజకీయ అండదండలు, బలమైన లీగల్ టీమ్స్ వారిని రక్షిస్తాయి. కానీ అదే స్థాయి లేదా అంతకంటే తక్కువ స్థాయి తప్పులు చేసే సామాన్యులు, స్వతంత్ర యూట్యూబర్లు, చిన్న చిన్న యాక్టివిస్టుల విషయానికి వచ్చేసరికి మాత్రం చట్టం తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. ఫైనల్గా మేము చెప్పదలుచుకుంది ఒకటే, నోరుంది కదా అని సోషల్ మీడియాలో వ్యవస్థలను, వ్యక్తులను ఇష్టం వచ్చినట్లు దూషించడం ఖచ్చితంగా తప్పు. భావ ప్రకటన స్వేచ్ఛకు బాధ్యత కూడా అంతే ముఖ్యం. చట్ట పరిధి దాటినప్పుడు చర్యలు తీసుకోవాల్సిందే. కానీ చట్టాన్ని అమలు చేసే విచారణ సంస్థలు సైతం రాజకీయ ఒత్తిళ్లకు లోనై సాధారణ నేరాలకు కూడా ఊపా వంటి దేశంలోనే అత్యంత కఠినమైన టెర్రర్ యాక్టులను ప్రయోగిస్తే భవిష్యత్తులో సామాన్యుడు పాలకులను ప్రశ్నించడానికి భయపడే ప్రమాదం ఉంది. ఇది ప్రజాస్వామ్య ఆరోగ్యానికి ఎంత మాత్రం మంచిది కాదు. ప్రశ్న రావణ కేసులో పోలీసుల దగ్గర ఎలాంటి పక్క ఆధారాలు ఉన్నాయి, హైకోర్టులో ఈ కేసును ఏ విధంగా సమీక్షించబోతోంది అనే అంశాలు రాబోయే రోజుల్లో తేలనున్నాయి. ఈ లోతైన విశ్లేషణపై మీ అభిప్రాయాలను కింద కామెంట్ చేయండి. చట్టం, రాజ్యాంగ పరిరక్షణపై మరిన్ని నిజాలను మీ ముందుకు తెచ్చేందుకు చూస్తూనే ఉండండి గౌతుల టీవీ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్.